ఇవాళ క్లాస్ లో మనము డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి చెప్పుకుందాము. ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి తెలియాలి అంటే ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటాము. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ని రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటామమ్మా. ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి నేను చెప్పే ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ప్రీవియస్ గా చెప్పిన టెన్సెస్ క్లాసెస్ కనుక వినకపోయి ఉంటే ముందు ఒక్కసారి అవి వినండి అమ్మా. ఒక్కసారి అవి చూడండి, ఒక్కసారి అవన్నీ రికలెక్ట్ చేసుకొని అప్పుడు మీరు ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది వినండి. ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఇప్పుడే కాదు, మీ 9th స్టాండర్డ్ కాదు, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ప్రతి చోట మీరు మాట్లాడేటప్పుడు కానీ మీరు రాసేటప్పుడు కానీ చాలా యూస్ఫుల్ టాపిక్ అమ్మా ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది. సో ఇప్పుడు నేను ఈ క్లాస్ లో మీకు ఈ డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, అసలు ఇచ్చిన సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్ లో ఉందా ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉందా అనేది ఎలా కనుక్కోవాలి, ఒకవేళ డైరెక్ట్ స్పీచ్ లో ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చడానికి రూల్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఒక సెంటెన్స్ మనకి డైరెక్ట్ స్పీచ్ లో ఇస్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి అంటే మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అనేది నేను చెప్తాను. ఓకేనా? ఫస్ట్ డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి అంటే తెలుగులో చెప్తాను చూడండి అమ్మా. ఒక మనిషి మాట్లాడిన డైరెక్ట్ వర్డ్స్, ఒక స్పీకర్ ఒక మనిషి మాట్లాడే పదాలని, ఎగ్జాక్ట్ పదాలని చెప్పేదాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. అలా కాకుండా ఒక మనిషి చెప్పిన దాన్ని మన భాషలో మనకి అనుకూలంగా చెబితే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటామమ్మా. ఇక్కడ రాస్తున్నాను చూడండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే ఇమీడియట్ గా అడగండి అమ్మా. డైరెక్ట్ స్పీచ్, ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్, రెండిటికి డిఫరెన్స్ చెప్తూ నేను రాస్తానమ్మా. ఏంటి మేడం రెండు ఒకేసారి రాశారు, మేము కన్ఫ్యూజ్ అవుతామని అనుకోకూడదు. ఈ డైరెక్ట్ స్పీచ్ కి ఇండైరెక్ట్ స్పీచ్ కి డిఫరెన్స్ అర్థమయ్యేలా చెప్తాను. ఈ డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటమ్మా, ఇవి స్పీకర్ అంటే ఎవరైతే మనిషి ఉన్నారో ఆ మనిషి మాట్లాడే ఎగ్జాక్ట్ వర్డ్స్. ఇవి వేరే కలర్ తో రాస్తాను, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. డైరెక్ట్ స్పీచ్ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటమ్మా, అవి స్పీకర్ యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్. డైరెక్ట్ స్పీచ్ రిపోర్టింగ్ అంటే ఇది చెప్తుంది, డైరెక్ట్ స్పీచ్ రిపోర్టింగ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. డైరెక్ట్ స్పీచ్ ఏం చేస్తుందంటే అమ్మా, ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ ఇస్తుంది. ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. ఇది ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. ఈ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటమ్మా, దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఈ డైరెక్ట్ స్పీచ్ కి ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి, ఇది మాట్లాడిన వాళ్ళ ఎగ్జాక్ట్ వర్డ్స్, వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏం మాట్లాడారో అదే చెప్పేదాన్ని మనము డైరెక్ట్ స్పీచ్ అంటామమ్మా. వాళ్ళు చెప్పిన దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చెప్పేదాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఈ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటమ్మా, ఈ స్పీకర్ చెప్పిన దాన్ని రిపోర్టింగ్ ద మెసేజ్ ఆఫ్ ద స్పీకర్, రిపోర్టింగ్ ద మెసేజ్ ఆఫ్ ద స్పీకర్ ఇన్ అవర్ ఓన్ వర్డ్స్. మెసేజ్ ఆఫ్ ద స్పీకర్ ఇన్ అవర్ ఓన్ వర్డ్స్, మనకి అనుకూలంగా మనకి నచ్చినట్లు ఇక్కడ మాట్లాడిన దాన్ని అన్వయించుకు అని చెబితే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. డీటెయిల్డ్ గా దీని గురించి లోపలికి వెళ్ళే లోపల నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు క్లాస్ కి లేట్ గా వచ్చారమ్మా, లేకుంటే టీచరే క్లాస్ కి లేట్ గా వచ్చింది, మీరే తొందరగా వెళ్ళారనుకోండి. నేను చెప్తున్నా చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏమైనా డౌట్ ఉంటే వెంటనే ఇమీడియట్ గా నెక్స్ట్ క్లాస్ లో అడగండి అమ్మా. ఈ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఈ క్లాస్ లో అర్థం కాకపోతే
మైండ్ లో దాచిపెట్టుకోవద్దమ్మా డౌట్. వెంటనే ఎప్పుడైతే మనం క్లాస్ రిపీట్ చేసుకుంటామో అప్పుడు అడగండి. బికాజ్ ఇది రికార్డెడ్ సెషన్ కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, డైరెక్ట్ స్పీచ్ రిపోర్టింగ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. పూజ అనే అమ్మాయి ఉంది. పూజ సెడ్, అమ్మాయి ఏం చెప్పింది? ఐ ఆమ్ లేట్, నేను లేట్ గా వచ్చాను అని ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి ఏం చెప్పింది? పూజ సెడ్. ఆ పూజ ఏం చెప్పింది? ఐ ఆమ్ లేట్, నేను లేట్ గా వచ్చాను అని చెప్పింది. అమ్మాయికి అమ్మాయే చెప్పుకుంది ఏమని? నేను లేట్ గా వచ్చాను అని. ఇప్పుడు ఈ పూజ చెప్పిన దాన్ని నేను వేరే వాళ్ళకి వెళ్ళి చెప్తున్నానమ్మా. ఏం చెప్తున్నాను? దానికి ఏం చెప్తా? పూజ సెడ్ దట్, పూజ ఏం చెప్పిందయ్యా అంటే, పూజ సెడ్ దట్ షీ వాజ్ లేట్, ఆమె లేట్ గా వచ్చాను అని చెప్పింది. ఆమె నేను లేట్ గా వచ్చాను, ఐఆమ్ లేట్ ప్రెసెంట్ లో చెప్పింది. నువ్వు అది తీసుకుపోయి ఇంకొకళ్ళ వాళ్ళకి చెప్పేటప్పుడు ఆమె లేట్ గా వచ్చాను అని చెప్పింది. పూజ సెడ్ దట్ షీ వాజ్ లేట్. అర్థమైందమ్మా? ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ కి ఇండైరెక్ట్ స్పీచ్ కి ఉన్న డిఫరెన్స్ అర్థమైందా? చూడండి, ఇవి ఏంటి? ఈ పూజ అని ఆమె ఎగ్జాక్ట్ గా ఏం చెప్పిందో అదే చెప్పేదాన్ని మనము డైరెక్ట్ స్పీచ్ అంటాము. ఏం చెప్పాను? ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. ఈమె కదా స్పీకర్ ఇక్కడ, పూజ అనే ఆమె కదా స్పీకర్. ఈమె మాట్లాడిన ఎగ్జాక్ట్ వర్డ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చెప్పారు. చూడండి, ఈ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చెప్పారు కాబట్టి దీన్ని ఏమన్నాం మనము? డైరెక్ట్ స్పీచ్ అన్నాము. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటమ్మా? ఈమె పూజ చెప్పింది ఏం చెప్పింది? పూజ నేను లేట్ అని చెప్పింది. ఆమె చెప్పిన దాన్ని మనకి అనుకూలంగా, మనకి అర్థమైన విధంగా మన వర్డ్స్ లో ఏం చెప్పాము? పూజ ఏం చెప్పిందయ్యా అంటే, ఆమె లేట్ గా వచ్చాను అని చెప్పింది, లేకుంటే ఆమె లేట్ అని చెప్పింది అని మనకి అనుకూలంగా చెప్పాము. ఆమె మాట్లాడిన దాన్ని ఇండైరెక్ట్ గా చెప్పామన్నమాట. సో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అన్నాము. దీన్ని ఏమన్నాము? డైరెక్ట్ స్పీచ్ అన్నాము. సహజంగా డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చమని అడుగుతారమ్మా. యూ విల్ బి గివెన్ అ సెంటెన్స్ ఇన్ ద డైరెక్ట్ స్పీచ్ అండ్ యూ విల్ బి ఆస్క్డ్ టు చేంజ్ దట్ ఇన్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ఫస్ట్ అసలు ఇచ్చిన సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చారా ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చారా అని కనుక్కోవాలి అంటే, ఈ డైరెక్ట్ స్పీచ్ లో ఎప్పుడైనా సెంటెన్సెస్ అని, ఈ సెంటెన్సెస్ ఏవైనా ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంటాయమ్మా. ఇన్వైటెడ్ కామాస్, ఇదిగోండి ఈ ఇన్వైటెడ్ కామాస్ లో ఉంటాయి. ఖచ్చితంగా ఇన్వైటెడ్ కామాస్ లోనే ఉంటాయి. ఇన్వైటెడ్ కామాస్ లో రాసేటప్పుడు స్టార్టింగ్ లెటర్ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ లోనే ఉండాలి. ఎప్పుడైతే మీరు సెంటెన్స్ ఇన్వైటెడ్ కామాస్ లో చూసి స్టార్టింగ్ క్యాపిటల్ లో చూసారు అంటే దట్ ఈస్ డైరెక్ట్ స్పీచ్ అని అర్థము. అర్థమవుతుందా? డైరెక్ట్ స్పీచ్ అనేది ఎప్పుడైనా ఎలా ఉండాలి అంటే, ఇట్ షుడ్ బి ఇన్ ఇన్వర్టెడ్ కామాస్. ఎంఫసైజింగ్, నేను చాలా ఒత్తి ఒత్తి చెప్తున్నానమ్మా, గుర్తు పెట్టుకోండి. డైరెక్ట్ స్పీచ్ అనేది ఎప్పుడైనా ఎలా ఉండాలి అంటే ఇన్వర్టెడ్ కామాస్ లో ఉండాలి, స్టార్టింగ్ అనేది క్యాపిటల్ లెటర్ లో ఉండాలి. ఈ డైరెక్టెడ్, ఇప్పుడు మనము డైరెక్టెడ్ స్పీచ్ లో స్టేట్మెంట్స్ ఇస్తే ప్రెసెంట్ టెన్స్ లో, ఈ స్టేట్మెంట్స్ కంటే ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నాయి అనుకోండి. ప్రెసెంట్ టెన్స్ లో 4 టైప్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క టైప్ లో ఎలా మార్చాలి అనేది మనం ఈ క్లాస్ లో తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ డైరెక్టెడ్ స్పీచ్ లో ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే ఎలా మార్చాలి అనేది తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేవి కూడా మారుతాయమ్మా. ఇక్కడ సెడ్ ఉంటే ఏం చేయాలి, సేస్ ఉంటే ఏం చేయాలి, చాలా రూల్స్ ఉంటాయి. ప్రతిదీ 1 బై 1 మనము క్లియర్ గా ఈ క్లాస్ లో తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ లో మనము ఏం చేద్దాము అంటే, ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ కన్వర్షన్ చూద్దామమ్మా, డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ఇఫ్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఈజ్ ఇన్ ద ప్రెసెంట్ టెన్స్, మనకి ఇచ్చిన రిపోర్టెడ్ స్పీచ్ అనేది కనుక ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే మనం ఏమి చేయాలి? ఇఫ్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఈజ్ ఇన్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే అమ్మా, ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్ స్టేట్మెంట్స్,
ప్రెసెంట్ టెన్స్ స్టేట్మెంట్స్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్ మట్టుకే నేను ఈ క్లాస్ లో మీకు ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. చూడండి, జాగ్రత్తగా వినండి ఎలా కన్వర్ట్ అవ్వాలి అంటే. ఇక్కడ చూడండి, ఒక టాబ్యులర్ ఫామ్ రాసుకుందాము మనకి కంఫర్టబుల్ గా. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఇది ఒక టాబ్యులర్ ఫామ్ లాగా రాసుకుందాం మనము. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ లో సెంటెన్స్ కనుక సింపుల్ ప్రెసెంట్ లో ఉంటే, సింపుల్ ప్రెసెంట్ లో ఉంటే, ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ కి వచ్చేటప్పటికి ఈ సింపుల్ ప్రెసెంట్ అనేది సింపుల్ పాస్ట్ గా మారిపోతుంది. ఎలా మారిపోతుందమ్మా? సింపుల్ పాస్ట్ గా మారిపోతుంది. అర్థం చేసుకోండి, ఇక్కడ మీకు టెన్సెస్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అనేది క్లియర్ గా అర్థం చేసుకోండి అమ్మా. ఒక పని చేద్దాము, మనం ప్రెసెంట్ టెన్స్ లో ఒక్కొక్క టాపిక్ లో క్వశ్చన్స్ వచ్చినా ఎలా మార్చాలి అన్ని తెలుసుకుందాం, ఓకేనా? ఫస్ట్ సింపుల్ ప్రెసెంట్ వస్తే ఏమవుతుందమ్మా? సింపుల్ పాస్ట్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ వచ్చింది అనుకోండి. ప్రెసెంట్ కంటిన్యూస్ ఇది వచ్చేటప్పటికి పాస్ట్ కంటిన్యూస్ గా మారిపోతుందమ్మా. ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ అనేది ఎలా మారిపోతుంది? పాస్ట్ కంటిన్యూస్ గా మారిపోతుంది. థర్డ్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ వచ్చేటప్పటికి పాస్ట్ పర్ఫెక్ట్ గా మారిపోతుంది. సో ఇప్పుడు మీకు ఆ డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నది ఏ టెన్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఇచ్చిన దాన్ని మనం ఏ టెన్స్ లోకి మార్చాలి అనేది ఐడెంటిఫై చేయాలి. సో మళ్ళీ చెప్తున్నానమ్మా, మీరు కనుక టెన్సెస్ అనే టాపిక్ అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ టెన్సెస్ లో కనీసం స్ట్రక్చర్స్ అయినా గుర్తు పెట్టుకోండి. అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది క్లాస్ అనేది. కన్ఫ్యూజన్ ఏం ఉండదమ్మా, మీరు రియల్ టైమ్ లో మాట్లాడేటప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏమవుతుందయ్యా అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా మారిపోతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా మారిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ కన్వర్షన్. ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నవన్నీ పాస్ట్ టెన్స్ లోకి మారిపోతాయమ్మా. చూడండి, మళ్ళీ ఒక్కసారి చూడండి. ప్రెసెంట్ సింపుల్ ప్రెసెంట్ ఏమవుతుంది? సింపుల్ పాస్ట్ అవుతుంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఏమవుతుంది? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఇప్పుడు ఎలా మారుతుంది? అసలు సింపుల్ ప్రెసెంట్ లో మనం ఏమేమి చెప్తాము, అవి సింపుల్ పాస్ట్ లోకి ఎలా మారుతాయి ఇవి చూద్దాం. ఈ టాబ్యులర్ ఫామ్ రాసుకునేట్లయితే రాసుకోండి అమ్మా. ఐ విల్ బి గివింగ్ యూ టైం. ఒక్క 2 minutes ఇట్లానే ఉంచుతాను, సో దట్ మీరు కాపీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, సింపుల్ ప్రెసెంట్ ని సింపుల్ పాస్ట్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ కంటిన్యూస్ ని ప్రెసెంట్ పాస్ట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ ని పాస్ట్ పర్ఫెక్ట్ లోకి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోకి మార్చుకోవచ్చు. అర్థమైందా అమ్మా? ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇవాళ ఒక్కొక్క ఎగ్జాంపుల్ తో ట్రై చేద్దాము. నెక్స్ట్ క్లాసెస్ లో మనము ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ తో ఎక్కువ ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ మీద వచ్చేస్తాయమ్మా, ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని చూద్దాం. ప్రెసెంట్ టెన్స్ లో సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ఇప్పుడు రిపోర్టెడ్ స్పీచ్ లో సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఉంటే దాన్ని ఎలా మార్చాలి?
ఫస్ట్ అసలు మనకి ఐడెంటిఫై చెయ్యడం తెలియాలమ్మా, అది సింపుల్ ప్రెసెంట్ లో ఉందా, ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉందా, పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉందా అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? సింపుల్ ప్రెసెంట్ టెన్స్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్న సెంటెన్సెస్ ని రిపోర్టెడ్ స్పీచ్ ని మనం చేంజ్ చేయడం నేర్చుకుందాం. ఓకేనా? నేను చాలా ఈజీగా మీకు అర్థమయ్యే ప్రొసీజర్ లో చెప్తానమ్మా, కొంచెం నిదానం, కొంచెం టైం ఎక్కువ పట్టినా కానీ వినడానికి ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ రిపోర్టెడ్ స్పీచ్ చూద్దాం మనం. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ రిపోర్టెడ్ స్పీచ్ చూద్దాం. ఈ రిపోర్టెడ్ స్పీచ్ లోకి వెళ్లే ముందు, ఓకే, ఈ రిపోర్టెడ్ స్పీచ్ లోకి వెళ్లే ముందు మనము, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, చూడండి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మనం ఏమేమి చెప్తామమ్మా? హ్యాబిచువల్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్ చెప్తాము, యూనివర్సల్ ట్రూత్స్ చెప్తాము. యూనివర్సల్ ట్రూత్స్ వచ్చేటప్పటికి చూద్దాము. హ్యాబిచువల్ యాక్షన్స్ అయినా యూనివర్సల్ ట్రూత్స్ అయినా ఏదైనా చూద్దాము. చూడండి, సింపుల్ ప్రెసెంట్ చూద్దాం. ఫస్ట్ యూనివర్సల్ ట్రూత్ చూద్దామమ్మా. రాజు said sun rises in the east. ఫస్ట్ నేను ఒక యూనివర్సల్ ట్రూత్ తో స్టార్ట్ చేస్తున్నానమ్మా. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. నేను ఇందాక మీకు ఒక రూల్ చెప్పాను. ఏం చెప్పాను? ఎప్పుడైనా డైరెక్ట్ స్పీచ్ అనేది ఎందులో ఉంటుంది అని చెప్పాను? ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు ఇది ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నదా లేదా? వెరీ గుడ్, ఉన్నది. ఇక్కడ కమా ఉన్నది, ఇన్వర్టెడ్ కమాస్ లో ఉన్నది. సో ఇచ్చిన సెంటెన్స్ మనకి ఎందులో ఇచ్చారయ్యా అంటే డైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చారు. సో ఇప్పుడు ఇది ఏ టెన్స్ లో ఉన్నది అనేది మనం ఐడెంటిఫై చేయాలమ్మా. చూడండి, ఇవన్నీ ఒక్కటి నేను చెప్పే ప్రతి స్టెప్ వన్ బై వన్ ఫాలో అయినప్పుడే మీరు ఈ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అనేది కరెక్ట్ గా రాయగలుగుతారు. ఫస్ట్ వన్ బై వన్ వినండి. మీరు స్టార్టింగ్ లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా నేను ఎలా అయితే స్టెప్ బై స్టెప్ చెప్తున్నానో అలానే ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. మీ కంఫర్ట్ కోసమే నేను చెప్తున్నాను. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఎప్పుడైనా ఇచ్చిన సెంటెన్స్, ఈ రిపోర్టెడ్ స్పీచ్ ని ఏ టెన్స్ లో ఉంది, ఏ టెన్స్ లో ఉంది అనేది మనం ఐడెంటిఫై చెయ్యాలి. ఈ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది ఏంటమ్మా? యూనివర్సల్ ట్రూత్. ఇది సహజ సిద్ధంగా ఉండేది ఇంతే. దీన్ని మనం ఏ విధంగా మార్చలేము. ఇలాంటి మార్చలేని వాటికి ఏ టెన్స్ లో వస్తాయి? అవి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో వస్తాయి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏందమ్మా? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ సన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ ఆర్ ఎస్ వచ్చింది మనకి. ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, నేను ఇందాక మీకు ఏం చెప్పాను? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నవి సింపుల్ పాస్ట్ లోకి మారిపోతాయి అని చెప్పాను. ఇది ఇప్పుడు సింపుల్ ప్రెసెంటే కదా మేడం, సింపుల్ పాస్ట్ లోకి మార్చి రాయండి. రాయకూడదమ్మా. ఎందుకంటే ఇది యూనివర్సల్ ట్రూత్, సహజ సిద్ధంగా ఇది అలానే జరుగుతుంది. ఎవ్వరు చెప్పినా దీని గురించి అంతే చెప్పాలి, కానీ దీన్ని మార్చి చెప్పకూడదు. ఇప్పుడు రాజు అనే అతను ఏం చెప్పాడు? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు అదే నేను చెప్పిన తూర్పున ఉదయిస్తాడు అని చెప్పాలి, కానీ తూర్పున ఉదయించేశాడు అని అయితే చెప్పలేను కదమ్మా. ఉదయించేసి అయిపోదు కదా, మళ్ళీ రేపు అయ్యేటప్పటికి మళ్ళీ ఉదయిస్తూనే ఉంటాడు. అది ప్రపంచ సహజ సిద్ధంగా అలానే జరుగుతుంది కాబట్టి దాని టెన్స్ అనేది మారదు. సో అది పక్కకి పెడితే, ఇప్పుడు ఇది ఏంటి? ఇది డైరెక్ట్ స్పీచ్. ఇచ్చిన సెంటెన్స్ మనకి డైరెక్ట్ స్పీచ్ అని అర్థమైంది. ఇప్పుడు మనము ఇన్ డైరెక్ట్ స్పీచ్ రాద్దాం. దానికి ఇచ్చిన దానికి ఇన్ డైరెక్ట్ స్పీచ్ రాద్దాము. ఓకేనా? ఇన్ డైరెక్ట్ స్పీచ్ రాయాలి అంటే రూల్ నెంబర్ 1, ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ రాజు సెడ్ అనేది అట్లానే రాద్దాం. రాజు సెడ్. ఈ కామా, ఇన్వర్టెడ్ కామాస్ ని తీసేయడానికి వాటి బదులుగా అవి సేమ్ యాజ్ ఇట్ ఇస్ వాళ్ళు చెప్పినవే కాబట్టి వాళ్ళు చెప్పినవి అని తెలియడానికి ఇక్కడ కామా, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టుకొని రాసాం. అది కాదు, వాళ్ళు చెప్పింది కాదు అని చెప్పడం మనం చెప్తున్నాం కాబట్టి
ఈ రెండిటికి బదులుగా THAT డాట్ అని రాద్దాం. రాజు సెడ్ దట్, రాజు ఏం చెప్పాడయ్యా అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని చెప్పాడు. ఇది సహజ సిద్ధంగా అలాగే జరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఎట్లాగూ మార్చలేము. ఇవాళ జరిగి అయిపోలేదమ్మా, రేపు కూడా మళ్ళీ అలానే జరుగుతుంది. సో ఈ యూనివర్సల్ ట్రూత్స్ కి కానీ హ్యాబిట్యువల్ యాక్షన్స్ కి కానీ టెన్స్ అనేది మారదు. రాజు సెడ్ దట్, వీటికి బదులుగా దట్ అనేది రాస్తాం. రాజు సెడ్ దట్ సన్, ఇక్కడ ఏమి కామాస్, ఏమి ఇన్వర్టెడ్ కామాస్ కొటేషన్స్ ఏమి లేవు కాబట్టి రాజు సెడ్ దట్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అంతే, ఆయన చెప్పినవి మన మాటల్లో చెప్పాము. ఏం చెప్పాడయ్యా రాజు అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అర్థమైందా అమ్మా? ఇది ఒక్కటి మాత్రం ఏంటి, హ్యాబిచువల్ యాక్షన్స్ కి యూనివర్సల్ ట్రూత్స్ కి మాత్రం ఏమీ మారదు. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడే నేను ఇంకొకటి రాస్తానమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏంది మేడం మీరు రబ్ చేసి రాశారు కాదు, సేమ్ కేసు సేమ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అని ఐడెంటిఫై చేసి మనం రాయడానికి. లేకుంటే ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. Supreet said he plays cricket. సుప్రీత్ సెడ్ హీ ప్లేస్ క్రికెట్. సుప్రీత్ అనే అతను ఏం చెప్పాడు, అతను క్రికెట్ ఆడుతాడు. ఓకే, సుప్రీత్ సెడ్ హీ ప్లేస్ క్రికెట్, అతను క్రికెట్ ఆడుతాడు. ఓకే, ఇప్పుడు దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి అంటే మనం ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. అసలు ఫస్ట్ ఇప్పుడు ఇట్లా చూసినప్పుడు మనకి వెంటనే అర్థమవుతుంది ఇది ఇచ్చిన సెంటెన్స్ అనేది రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ లో ఉంది. ఎందుకంటే వీఆర్ ఫైండింగ్ కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్. ఏదైనా కొటేషన్స్ లో ఇన్వర్టెడ్ కామాస్ లో మనము చూస్తున్నట్టయితే అది అది డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నది అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఇచ్చిన డైరెక్టెడ్ స్పీచ్ సెంటెన్స్ ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి. సో రూల్ నెంబర్ 1 మనం అనుకున్నది ఏంటి, ఇక్కడ ఉన్న సుప్రీత్ సెడ్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. ఎస్, వెరీ గుడ్, రాసాము. రాసిన తర్వాత ఈ కామాని ఇన్వర్టెడ్ కామాస్ ని రీప్లేస్ చేస్తూ ఏం రాయాలని చెప్పారు, రూల్ నెంబర్ 2 దట్ అనేది రాయాలి. సో దట్ ఇప్పుడు ఈ కామాస్ ఇన్వర్టెడ్ కామాస్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు రూల్ నెంబర్ 3 ఏంటి, ఇక్కడ ఇచ్చినది టెన్స్ ఏంటి, ఈ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నదాన్ని టెన్స్ ఏంటి. సో టెన్స్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ స్ట్రక్చర్ రాసుకున్నాం. ఇది సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్, ఇవి రెండు మనకి తెలుసు. వెరీ, ఈ ప్లేస్ అంటే ఏంటి, వర్బ్ 1 ప్లస్ ఎస్, ఇది ఇచ్చిన టెన్స్. సో సబ్జెక్ట్, వర్బ్, ఎస్, ఆబ్జెక్ట్. సో ఇది ఏం టెన్స్ లో ఉన్నట్టమ్మా, ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఎస్ ఆర్ ఎస్ అంటే ఏ టెన్స్ అది, సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఏం టెన్స్ అమ్మా అది మనకి, సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఓకే, ఇందాక మేడం టాబ్యులర్ ఫామ్ లో ఏం చెప్పారు, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వస్తే దాన్ని ఎందులోకి మార్చుకోవాలని చెప్పాను, సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి అన్న. సో సింపుల్ పాస్ట్ కి స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ వెంటనే మైండ్ లో జరగాలమ్మా, ఇట్లా బోర్డు మీద రాయడం కాదు. మీకు ఫస్ట్ కన్ఫ్యూజన్ అనేది జరగకూడదని చెప్తున్నా. ఈ సింపుల్ ప్రెసెంట్ ని సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి. సో స్ట్రక్చర్ ఏంటి సింపుల్ పాస్ట్ లోకి, సబ్జెక్ట్ ప్లస్ B2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఏం రాయాలి, సుప్రీత్ సెడ్ దట్, సబ్జెక్ట్ అంటే హీ, సారీ అమ్మా ఇక్కడ హీ ప్లేస్ క్రికెట్ కాదు, సుప్రీత్ సెడ్ ఐ ప్లే క్రికెట్. సారీ అమ్మా, ఐ ప్లే క్రికెట్. ఓకే, సబ్జెక్ట్ ఐ ప్లే క్రికెట్, ఏం చెప్పాడు, నేను క్రికెట్ ఆడతాను. ఇప్పుడు ఏమైనా చెప్పాలి, సబ్జెక్ట్ ఐ అనేది తన గురించి తను చెప్పుకుంటున్నాడు కాబట్టి ఐ.
మనము అతని గురించి చెప్తున్నాం కాబట్టి థర్డ్ పర్సన్ అయిపోతాడు. ఈ సబ్జెక్ట్ ఐ అనేది ఏమైంది, బాయ్ కాబట్టి హీగా మారిపోయింది. సుప్రీత్ సెడ్ దట్ హీ. ప్లే అనేది V1, దాన్ని మనం ఏం చేయాలి, V2 గా మార్చాలి. హీ ప్లేడ్, ఆబ్జెక్ట్ ఏంటి, క్రికెట్. ఇప్పుడు ఇది చూడండి, ఇది మన ఓన్ వర్డ్స్ లో చెప్పింది, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. అది అతను ఏం చెప్పాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చెప్పాం కాబట్టి అది డైరెక్ట్ స్పీచ్ అవుతుంది. అర్థమైందా అమ్మా ఇప్పుడు మీకు డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి అనేది? ఇప్పుడు మనం ఈ సింపుల్ టెన్స్ లోనే మనం కొన్ని ప్రాక్టీస్ చేద్దాము. ఓకేనా? షీ సెడ్, కొన్ని ఎగ్జాంపుల్స్ రాద్దాము, ప్రాక్టీస్ చేద్దాము. తొందర ఏం లేదమ్మా, ఇందులోనే నెగటివ్ సెంటెన్సెస్ కూడా ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో అన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేద్దాము. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ ఏంటయ్యా అంటే, షీ సెడ్ ఐ లివ్ ఇన్ ఢిల్లీ. ఇప్పుడు సబ్జెక్ట్స్ మారే కేసు కూడా చూద్దామమ్మా. ఇప్పుడు సబ్జెక్ట్స్, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ప్రకారంగా ఇక్కడ ఉన్నవి మారుద్దాం. షీ సెడ్ ఐ లివ్ ఇన్ ఢిల్లీ. ఎన్ని రకాలు ఉంటాయో చూడండి అమ్మా, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రశాంతంగా నిదానంగా నేను చెప్పిన రూల్స్ అన్ని ఒక్కొక్కటి స్టార్టింగ్ లో ఒక 3-4 డేస్ నిదానంగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. నో వన్ కెన్ బీట్ యూ ఇన్ దిస్. ఓకే? షీ సెడ్ ఐ లివ్ ఇన్ ఢిల్లీ. ఇప్పుడు ఇది ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నాయి కాబట్టి మనము ఇది డైరెక్ట్ స్పీచ్ అని తెలుసుకున్నాము. సో డైరెక్ట్ స్పీచ్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లో కన్వర్ట్ చేయాలి అంటే రూల్ నెంబర్ 1 ఏంటి? షీ సెడ్, ఈ కామా ఇన్వర్టెడ్ కామాస్ ని రీప్లేస్ చేస్తూ దాట్, ఇక్కడ ఆమె చెప్పింది నేను ఢిల్లీలో ఉంటాను అని. ఇప్పుడు దానికంటే ముందు ఈ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్న లైన్, ఈ స్టేట్మెంట్ యొక్క టెన్స్ అనేది మనకి తెలియాలి. ఈ స్టేట్మెంట్ లో ఉన్న టెన్స్ ఏంటి అనేది మనకి తెలియాలి. సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్ లో ఉన్న టెన్స్ ఏంటి తెలియాలి అంటే దాని స్ట్రక్చర్ రాసుకుందాం. మనం స్ట్రక్చర్ చూస్తే చెప్పగలుగుతాం ఏ టెన్స్ అనేది. సో చూడండి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది టెన్స్. ఈ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనే టెన్స్ మనకి ఉన్న టెన్సెస్ లో ఏ స్ట్రక్చర్ ఉంటుంది? సింపుల్ ప్రెసెంట్ టెన్స్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని ఎందులోకి కన్వర్ట్ చేయాలి అని చెప్పాను? ఇండైరెక్ట్ స్పీచ్ కి వచ్చేటప్పటికి సింపుల్ పాస్ట్ లోకి కన్వర్ట్ చేయాలి అని చెప్పా. సింపుల్ పాస్ట్ టెన్స్ లోకి కన్వర్ట్ చేయాలి. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనకి కావాల్సిన స్ట్రక్చర్ ఏంటమ్మా? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సారీ, చివరి కనిపించడం లేదు మీకు. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ మనం రాయాల్సిన స్ట్రక్చర్ ఇది. ఇంతవరకు మనకి క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ కి తగ్గట్లు రాద్దాము. ఇక్కడ సబ్జెక్ట్ ఐ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఐ రాసేద్దామా? రాయకూడదు. ఎందుకంటే చూడండి, ఈ ఐ అనేది ఎలా మారుతుందో చూడండి. ఇక్కడ ఏం చెప్పింది నేను ఢిల్లీలో ఉంటాను అని. మీరు వచ్చి దాన్ని వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? ఆమె ఏం చెప్పిందయ్యా అంటే ఆమె ఢిల్లీలో ఉంటుంది అని. ఆమె ఏం చెప్పిందయ్యా అంటే ఆమె ఢిల్లీలో ఉంటుంది. సో ఐ చేంజెస్ ఇంటూ షీ. ఇక్కడ సబ్జెక్ట్ షీ కాబట్టి షీ సెడ్ దట్ షీ. V1 ఏమైపోతుంది అన్న? V2 అయిపోతుంది అన్న. షీ సెడ్ దట్ షీ లివ్డ్, ఆబ్జెక్ట్ సేమ్. షీ సెడ్ దట్ షీ లివ్డ్ ఇన్ ఢిల్లీ. అర్థమైందమ్మా ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ ని ఇండైరెక్ట్ స్పీచ్ కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది అర్థమైంది కదా? సో ఇంకొక ఇప్పుడు సబ్జెక్ట్స్ మార్చుతూ కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆమె కాబట్టి ఇది రాశారు. అలా కాకుండా ఇక్కడ బాయ్ అనుకోండి జెండర్, ఇక్కడ హీ.
ఇక్కడ హీ ఉన్నది అనుకోండమ్మా, హీ సెడ్ ఐ లివ్ ఇన్ ఢిల్లీ. అప్పుడేం రాస్తారు? అప్పుడేం రాస్తారు చెప్పాలమ్మా. హీ సెడ్ దట్ హీ లివ్డ్ ఇన్ ఢిల్లీ. ఓకేనమ్మా, సబ్జెక్ట్ మారింది కాబట్టి అది కూడా మారుతుంది. ఓకే, అర్థమైంది కదమ్మా. ఇది ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, ఈ సెంటెన్స్ చదవండి. ఈ సెంటెన్స్ కి తగ్గట్టు మీకు ఏదైనా ఆన్సర్ అర్థమైతే చూద్దాం. సంజన సెడ్ దట్ సంజన సెడ్ ఐ లైక్ చాక్లెట్స్, మై బ్రదర్ లైక్స్ ఐస్ క్రీమ్. ఆమె ఏం చెప్పింది? ఐస్ క్రీమ్. ఓకే, ఆమె ఏం చెప్పింది? నాకు చాక్లెట్స్ ఇష్టం, మా బ్రదర్ కి ఐస్ క్రీమ్ ఇష్టం అని చెప్పింది. ఏం చెప్పింది? నాకు చాక్లెట్ ఇష్టం, నా తమ్ముడికి ఐస్ క్రీమ్ ఇష్టం అని చెప్పింది. సో ఇప్పుడు ఇచ్చిన ఈ సెంటెన్స్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి. ఇప్పటి వరకు ఏం చూసామమ్మా? చిన్న చిన్న సెంటెన్సెస్ చూసాము. ఇక్కడ నేను రెండు రకాలు ఒకటేసారి రాశాను. సో ఇప్పుడు చెప్పండి, మన రూల్ ప్రకారం ఏంటి? ఫస్ట్ రూల్ ఏంటమ్మా? ఇచ్చిన సెంటెన్స్ ని ఫస్ట్ ఇది రాసుకోవడం. సంజన సెడ్, ఈ ఇన్వర్టెడ్ కామాస్, ఈ కామా తీసేయడానికి ఏం రాయాలన్నా దాట్. ఇక్కడ ఆమె చెప్పింది కాబట్టి ఐ అన్నాము. ఇప్పుడు ఆమె చెప్పినవి మనం చెప్తున్నాం కాబట్టి అక్కడ జెండర్ రాయాలి. ఐని ఎలా మార్చాలి మనము? షీగా మార్చాలి. సో ఇక్కడ వర్బ్ అనేది ఏ ఫామ్ లో రాయాలి అంటే, ముందు ఇచ్చిన టెన్స్, ఇచ్చిన స్టేట్మెంట్, ఇక్కడ ఈ ఇన్వర్టెడ్ కమాస్ లో ఉన్న స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ యొక్క ఈ స్టేట్మెంట్ యొక్క టెన్స్ అనేది మనకి తెలియాలి. సో ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏ టెన్స్ లో ఉన్నది చెప్పాలి. ఇది సబ్జెక్ట్, ఇది V1, ఇది ఆబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్, ఇది V1 ప్లస్ ఎస్ ఆర్ ఎస్, ఇది ఆబ్జెక్ట్. సో మనకి ఇచ్చిన అండ్ తో జాయిన్ చేసినప్పటికీ ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ ఎందులో ఉన్నాయమ్మా? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నాయి. సో సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నాయి కాబట్టి ఈ రిపోర్టెడ్ ఆర్ డైరెక్ట్ స్పీచ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే దాన్ని మనం ఎందులోకి మార్చాలి? ఇక్కడ ఏమున్నది? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నది. ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్న దాన్ని మనం దేంట్లోకి మార్చాలండి? సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి. దేంట్లోకి మార్చాలి? దేంట్లోకి మార్చాలమ్మా? సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి. సింపుల్ పాస్ట్ లోకి మార్చాలంటే స్ట్రక్చర్ ఏంటమ్మా? సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి అంటే స్ట్రక్చర్ ఏంటమ్మా? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఏంటమ్మా స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది స్ట్రక్చర్. సో దీనికి ప్రకారంగా మనం రాదు. ఇక్కడ ఆమె చెప్పింది కాబట్టి ఐ ఎలా మారుతుంది? మనం చెప్తున్నాం కాబట్టి షీగా మారుతుంది. లైక్ అనేది V1 ఫామ్, దానికి V2 ఫామ్ ఏంటమ్మా? లైక్. దట్ షీ లైక్ చాక్లెట్స్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నీట్ గా అబ్జర్వ్ చేయండి అమ్మా నేను చెప్పేది. అండ్ ఆమె ఏం చెప్తుంది? నా తమ్ముడు అని చెప్తుంది. ఇక్కడ చూడండి, నా తమ్ముడు, మై బ్రదర్.
ఈ మై అనేది ఎలా మారాలమ్మా? ఆమె తమ్ముడు. ఆమె తమ్ముడు అన్నప్పుడు ఏమవుతుంది? ఆమె అనేది ఏమవుతుంది? వెరీ గుడ్, హర్ బ్రదర్. అండ్ హర్ బ్రదర్ లైక్ హర్ బ్రదర్ లైక్డ్ ఐస్ క్రీమ్. అర్థమైందా? ఇక్కడ డిఫరెన్స్ గమనించండి. ఆమెకు వచ్చేటప్పటికి షీ రాసాము. ఆమె యొక్క తమ్ముడు పొసిషన్ హర్ బ్రదర్. హర్ బ్రదర్. అర్థమైందా? ఆమె యొక్క తమ్ముడు హర్ బ్రదర్ లైక్డ్ ఐస్ క్రీమ్. క్లియర్ కదమ్మా? ఇక్కడి వరకు అర్థమైంది కదా అందరికి? ఇక్కడి వరకు అర్థమైందా లేదా చెప్పాలి. ఓకే డన్. ఇక్కడికి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఎలా మార్చాలి అనేది అర్థమైంది. ఇప్పుడు ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇవి పాజిటివ్ స్టేట్మెంట్స్ కి రాసాము. అట్లాగే నెగిటివ్ వస్తే ఏం చేయాలమ్మా? నెగిటివ్ వస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఇప్పుడు మనకి ఏమైనాయి? పాజిటివ్ స్టేట్మెంట్స్ కి డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ రాయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ నెగిటివ్ సెంటెన్సెస్, నో సెంటెన్సెస్ కి మనం ఎలా రాయాలి? రాజ్ said, I am not late. ఇట్లా నేర్చుకుంటూ వద్దామమ్మా. నేను లేట్ కాదు అని చెప్పాడు రాజ్ సెడ్ ఐ ఆమ్ నాట్ లేట్. ఇప్పుడు దీనికి నెగటివ్ సెంటెన్స్ రాయాలి. రాజ్ సెడ్ ఐ ఆమ్ నాట్ లేట్. దీనికి నెగటివ్ సెంటెన్స్ మన రూల్ ప్రకారం సేమ్ అది యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. రాజ్ సెడ్, ఈ కమా ఇన్వర్టెడ్ కమాస్ ని తీసేయడానికి దాట్. ఇప్పుడు ఇది ఏ టెన్స్ లో ఉంది? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే. ఇది రాజ్ కాబట్టి ఈ ఐ అనేది ఎట్లా మారుతుందమ్మా? ఈ సబ్జెక్ట్ అనేది ఏంటి? బాయ్ కాబట్టి బాయ్ కి తగ్గట్లుగా మారుతుంది. బాయ్ కి తగ్గట్లుగా ఐ ఎలా మారుతుంది? యామ్ ఎలా మారుతుంది? V2. ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. దీన్ని మనం ఎందులోకి కన్వర్ట్ చేయాలి అయ్యా అంటే సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి. సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి. సింపుల్ పాస్ట్ లోకి ఆమె ఏమవుతుంది? వాజ్ అవుతుంది. దట్ హీ వాజ్ నాట్ లేట్. అతను లేట్ కాదు అని చెప్పాడు. సెడ్ దట్ హీ వాజ్ నాట్ లేట్. అర్థమైందమ్మా? ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మామూలుగా డైరెక్ట్ స్టేట్మెంట్ ఇండైరెక్ట్ లోకి. ఇక్కడ ఓన్లీ మనం ఈ హెల్పింగ్ వర్డ్ మారిస్తే సరిపోతుంది. ఇంకొకటి రామ్ సెడ్ Raj does not like fish. ఇక్కడే చూడండి. రామ్ సెడ్ రాజ్ డస్ నాట్ లైక్ ఫిష్. రామ్ ఏం చెప్పాడు? రాజ్ కి ఫిష్ అంటే ఇష్టం లేదు అని చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మనము రూల్ నెంబర్ 1 ప్రకారం రామ్ సెడ్ దట్ రాసేద్దామమ్మా. రామ్ సెడ్, ఈ రెండు కామా ఇన్వర్టెడ్ కామాస్ పోవడానికి మనము దట్ రాసాము. రాజ్ డస్ నాట్ లైక్ ఫిష్. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ యొక్క టెన్స్ ఏంటో తెలుసుకుందాం మనము. ఇచ్చిన సెంటెన్స్ యొక్క టెన్స్ ఏంటో తెలుసుకుందాం. టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ డస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఓకే, టెన్స్ అర్థమైంది అమ్మా? ఇప్పుడు నేను ఒక చిన్న మాట చెప్తున్నాను, మీరు అన్ని సింపుల్ ప్రెసెంట్ టెన్సే చెప్తున్నారు కదా మేడం, ప్రతిసారి టెన్స్ ఎందుకు చెక్ చేస్తున్నారు? ఇప్పుడు నేను చెప్తున్నది సింపుల్ ప్రెసెంట్ కాబట్టి నేను చెక్ చేసిన ప్రతిసారి నాకు సింపుల్ ప్రెసెంట్ టెన్సే వస్తుంది. అలా కాకుండా టెన్సెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అది ఏ టెన్స్ అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రతిసారి టెన్స్ చెక్ చేసుకుంటూ ఉంటే
ఈ రిపిటేషన్ ఆఫ్ టెన్సెస్ వల్ల ఏంటి అంటే స్ట్రక్చర్స్, కనీసం స్ట్రక్చర్స్ అనేవైనా మీ మైండ్ లో గుర్తుంటాయని అంతే. ఓకేనా? రామ్ సెడ్ దట్. ఇప్పుడు ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి నేను దేంట్లో రాయాలమ్మా? సింపుల్ పాస్ట్ లోకి రాయాలి. సింపుల్ పాస్ట్ అంటే స్ట్రక్చర్ ఏంటమ్మా? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది జనరల్ గా స్ట్రక్చర్. ఇక్కడ డస్ నాట్ వచ్చినప్పుడు మనం ఏం రాయాలి? సెడ్ దట్ రాజ్. B2 లో మనం యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్ ఏంటమ్మా? పాస్ట్ లోకి వచ్చేటప్పటికి డిడ్. రాజ్ డిడ్ నాట్ లైక్ ఫిష్. అర్థమైందా ఇక్కడ? సహజంగానే మనం ఏదైనా నెగటివ్ స్టేట్మెంట్ పాస్ట్ టెన్స్ లో రాయాలి అంటే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాము. అది కూడా ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్. ఎవ్రీ స్మాల్ థింగ్ మ్యాటర్స్ అమ్మా ఇక్కడ. ఓకేనా? ఓకే, చలో ఇంకొక ఎగ్జాంపుల్. సుబ్బు సెడ్ ఐ డు నాట్ గో బై బస్. సుబ్బు ఆర్ సుబ్బు, మీకు సుబ్బు అనేది కంఫర్టబుల్ గా ఉంటే సుబ్బు ఉంచుకుందాము. సుబ్బు సెడ్ ఐ డు నాట్ గో బై బస్. నేను బస్ లో వెళ్ళాను అని చెప్పాడు. సో ఇప్పుడు దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్ లో రాయాలి అంటే అవర్ రూల్ నెంబర్ 1. సుబ్బు సెడ్, ఈ కామా ఇన్వర్టెడ్ కామాస్ పోవాలి అంటే దట్. ఓకేనా? సుబ్బు సెడ్ దట్. సుబ్బు అనేది బాయ్ కాబట్టి ఇక్కడ ఐ ఏమవుతుందమ్మా? హీ. ఈ డూ నాట్ అనేది వచ్చేది ఏంటి? సింపుల్ టెన్స్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో కాబట్టి ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని మనం పాస్ట్ టెన్స్ లో మార్చాలి. దేంట్లోకి మార్చాలి? సింపుల్ పాస్ట్ టెన్స్ లోకి మార్చాలి. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ లో మార్చాలి అన్నప్పుడు డు నాట్ ఏమవుతుంది? డిడ్ నాట్ అవుతుంది. హీ డిడ్ నాట్ గో బై బస్. సో క్లియర్ కదమ్మా? నెగటివ్ స్టేట్మెంట్స్ కూడా ఎలా రాయాలి అనేది, సింపుల్ ప్రెసెంట్ రిపోర్టెడ్ స్పీచ్ ని, డైరెక్ట్ స్పీచ్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఎలా రాయాలి అనేది తెలిసిపోయింది నెగటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి. అప్పుడు క్వశ్చన్ అంటే అడుగుతాం కదమ్మా, అడిగేదాన్ని ఇవన్నీ చెప్పడం. అడిగేదాన్ని ఏమంటాము? అడిగేదాన్ని ఏమంటాము? ఆస్క్ అంటాము. ఓకే, ఈ సేమ్ ఇదే రాస్తున్నామా? సుబ్బు క్వశ్చన్ అంటే ఆస్క్. సుబ్బు ఆస్క్ డూ యూ గో బై బస్. డూ యూ గో బై బస్. డూ యూ గో బై బస్. సుబ్బు అడిగాడమ్మా, నువ్వు బస్సులో వెళ్తావా అని. నువ్వు బస్సులో వెళ్తావా? నువ్వు బస్సులో వెళ్తావా? ఇప్పుడు దీన్ని రాయడం చూడండి. ఈ క్వశ్చన్స్ కి వచ్చేటప్పటికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతామమ్మా. కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. సేమ్ చూడండి, ఇందాక మనము స్టేట్మెంట్స్ రాసేటప్పుడు ఈ రెండింటిని మార్చడానికి మనం ఏం రాసామమ్మా? స్టేట్మెంట్స్ కి ఇక్కడ రాస్తున్నా చూడండి. ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్, ఫర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ స్టేట్మెంట్స్, said changes into said that. said ఎలా మారిందమ్మా? said that గా మారింది కదా? said that గా మారింది. ఇక్కడ ఇంటరోగేటివ్ క్వశ్చన్స్ కి, ఫర్ క్వశ్చన్స్, ఫర్ క్వశ్చన్స్ ఈ ఆస్క్డ్, asked for whether, asked for whether రాయాలమ్మా.
ఆస్క్డ్ ఇఫ్ ఆర్ వెదర్ అనేది రాయాలి. ఇది అది పాజిటివ్ స్టేట్మెంట్స్ కి కదా. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తా చూడండి. సుబ్బు ఆస్, ఇక్కడ చూడండి అమ్మా, ఈ కామా ఆర్ ఇన్వర్టెడ్ కామాస్ ని రీప్లేస్ చేయడానికి మనము రాయాల్సినవి ఏంటయ్యా అంటే, ఏం క్వశ్చన్స్ ఇవి? క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏం రాయాలి అంటే ఇఫ్ ఆర్ వెదర్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాసుకోవచ్చమ్మా. రెండు రాయాలని కాదు, రెండిట్లో ఏదైనా ఒక్కటి రాస్తే సరిపోతుంది. సుబ్బు ఆస్ ఇఫ్, ఇఫ్, ఈ ఇఫ్ రాసినప్పుడే మీకు ఇంకా అర్థమైపోతుంది అది ఒక క్వశ్చన్ అని. మళ్ళీ ఇంకా డూ అనేది రాయాల్సిన పని లేదు. ఇఫ్ నువ్వు నువ్వు వెళ్తావా అన్నారు, మీరు వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఏం చెప్తారు? సుబ్బు ఆస్ట్ ఇఫ్ ఐ గో బై బస్. సుబ్బు ఆస్ట్ ఇఫ్ ఐ గో బై బస్. ఇఫ్ ఐ గో బై బస్, సుబ్బు ఆస్ట్ ఇఫ్ ఐ గో బై బస్, నువ్వు బస్ లో వెళ్తావా? లేకుంటే అక్కడ సబ్జెక్ట్ వేరే వాళ్ళనే అడిగాడు అనుకోండి అమ్మా, సబ్జెక్ట్ సేమే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ టూ కేసెస్. ఇక్కడ సుబ్బు ఆస్ట్ మీ అని వచ్చింది అనుకోండి, ఆస్ట్ మీ, సుబ్బు ఆస్ట్ మీ, సుబ్బు నన్ను అడిగాడు అని. అప్పుడు ఇక్కడ రాయాలి సుబ్బు ఆస్ట్ మీ ఇఫ్ ఐ గో బై బస్. ఇక్కడ ఈ మీ అనేది లేదు కాబట్టి, ఎవరిని అడిగారో తెలియదు కాబట్టి సేమ్ ఇక్కడ యు అనేది రాయొచ్చమ్మా. సుబ్బు ఆస్ట్ ఇఫ్ యు గో బై బస్, సుబ్బు ఆస్క్ ఇఫ్ యు గో బై బస్. అట్లా కాకుండా ఇంకొకలా కూడా రాయొచ్చు. ఈ ఫర్ వెదర్ అన్నాను కదా. సుబ్బు ఆస్క్ వెదర్, సుబ్బు ఆస్క్ వెదర్ యు గో బై బస్, వెదర్ యు గో బై బస్, నువ్వు బస్ లో వెళ్తావా? వెదర్ యు గో బై బస్, నువ్వు బస్ లో వెళ్తావా? అర్థమైందమ్మా? క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఈ ఇన్వర్టెడ్ కామాస్, కామాని రీప్లేస్ చేస్తూ మనము ఈ ఫర్ వెదర్ అనే కన్జంక్షన్ యూస్ చేయాలి. వెదర్ అనే ఈ ఫర్ వెదర్ అనే కన్జంక్షన్ ని యూస్ చేయాలి. అర్థమైందా మీకు? ఓకేనమ్మా, అర్థమైందా? ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ చేద్దాము. దాంతో ఈ సింపుల్ ప్రెసెంట్ ఎండ్ చేద్దామమ్మా మనం. పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చేటప్పటికి సెట్ అనేది దట్ గా మారిపోతుందమ్మా. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఈ ఫర్ వెదర్ తో చేసిన తర్వాత ఇంకొక రూల్ ఉన్నది, అది చెప్తాను. హీ ఆస్క్డ్ డూ దే స్పీక్ ఫ్రెంచ్. హీ ఆస్క్డ్ డూ దే స్పీక్ ఫ్రెంచ్. ఫ్రెంచ్ మాట్లాడతారా వాళ్ళు? డూ దే స్పీక్ ఫ్రెంచ్ అని అడిగి. ఇప్పుడు దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే మన రూల్ నెంబర్ 1, హీ ఆస్క్డ్, ఇక్కడ ఏది ఉంటే అదే రాస్తాం కదమ్మా. హీ ఆస్క్డ్, ఇందాక చెప్పాను ఈ కామార్ ఇన్వర్టెడ్ కామాస్ ని రీప్లేస్ చేయాలంటే రాయాల్సింది ఏంటి? ఈ ఫోర్ వెదర్. మీ ఇష్టం అమ్మ, రెండు రాయాలని రూల్ అయితే లేదు, ఏదైనా రాసుకోవచ్చు. హీ ఆస్క్డ్ ఇఫ్, హీ ఆస్క్డ్ ఇఫ్ దే స్పీక్ ఫ్రెంచ్. ఇఫ్ దే స్పీక్ ఫ్రెంచ్, స్పోర్ట్ ఫ్రెంచ్. ఇప్పుడు డౌట్, ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ పడింది మనకి. చెప్పండి, నేనేం చెప్పాను? పాజిటివ్ సింపుల్ ప్రెసెంట్ లో ఉంటే సింపుల్ పాస్ట్ లోకి మారాలి అని చెప్పాను. ఆ రూల్ కూడా వర్తిస్తుందమ్మా. హీ ఆస్క్డ్ ఇఫ్ దే స్పీక్, ఏమవుతుంది? స్పోర్ట్. ఇఫ్ దే స్పోర్ట్ ఫ్రెంచ్, ఫ్రెంచ్ మాట్లాడారా? అర్థమైందా? ఇప్పుడు ఇది కాకుండా
ఇప్పుడు ఇది అర్థమైంది మనకి ఎలా రాయాలి అనేది. ఇంకొక క్వశ్చన్ అడిగినా కానీ రాస్తారు. ఇక్కడ డూ ఉందనుకోండి క్వశ్చన్ కాబట్టి ఇది రీప్లేస్ చేసి ఇఫ్ రాస్తారు. ఈ ఇఫ్ రాసిన తర్వాత ఈ డూతో ఇంకా సంబంధం ఉండదు కాబట్టి ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంది చూసుకుంటాము, రాస్తాం. అట్లా కాకుండా ఇప్పుడు హీ ఆస్క్డ్, వేర్ డస్ హీ లివ్. అతను ఇంకొక అతన్ని అడిగాడు, వేర్ డస్ హీ లివ్, అతను ఎక్కడ ఉంటాడు అని. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలి? సింపుల్ అమ్మా. ఎప్పుడైతే మీరు డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనేవి చూస్తారో ఇచ్చిన క్వశ్చన్ లో, అప్పుడు మీరు ఇక్కడ ఒక నోట్ రాస్తున్నాను చూడండి. సహజంగా క్వశ్చన్ ఉన్నప్పుడు ఇఫ్ ఆర్ ఎల్స్ రాయాలి. ఇఫ్ డబ్ల్యూహెచ్ వర్డ్ ఈజ్ సీన్ ఇన్ ద ఇన్వర్టెడ్ కామాస్, ఈజ్ సీన్ ఇన్ ద ఇన్వర్టెడ్ కామాస్, ఈ ఇన్వర్టెడ్ కామాస్ లో డబ్ల్యూహెచ్ వర్డ్ యూజ్ చేస్తే, డబ్ల్యూహెచ్ వర్డ్ యూజ్ చేస్తే, డబ్ల్యూహెచ్ వర్డ్ కనుక ఉంటే డోంట్ యూజ్ ఇఫ్ ఆర్ వెదర్. ఇఫ్ ఆర్ వెదర్ యూజ్ చేయాల్సిన పని లేదు. ఏ టెన్స్ అయినా కానివ్వండి, అది సింపుల్ ప్రెసెంట్ టెన్సా, సింపుల్ పాస్ట్ టెన్సా, ప్రెసెంట్ కంటిన్యూస్ కాదు, ఏ టెన్స్ లో అయినా ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్న సెంటెన్సెస్ లో కనుక మీరు డబ్ల్యూహెచ్ వర్డ్ అనేది చూసినట్లయితే అప్పుడు మీరు ఈ ఇన్వర్టెడ్ కామాస్ ని కామాని రీప్లేస్ చేయడానికి ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేయాల్సిన పని ఉండదు. డైరెక్ట్ గా రాసేయొచ్చు. డైరెక్ట్ గా రాసేయొచ్చు. ఎలా అంటారా చూడండి. హీ ఆస్క్డ్ వేర్ డిడ్ హీ లివ్. ప్రెసెంట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్ అయిపోయింది. వేర్ డిడ్ హీ లివ్. హీ ఆస్క్డ్ వేర్ డిడ్ హీ లివ్, అతను ఎక్కడ ఉంటాడో అడిగాడు. హీ ఆస్క్డ్ వేర్ హీ లివ్డ్, సారీ అమ్మా, వేర్ హీ లివ్డ్. ఇక్కడ ఇంకా మళ్ళీ వేర్ రాసాం కదా, వేర్ హీ లివ్డ్ ఎక్కడ ఉంటాడో అడిగాడు. డిడ్ అని ఏముండదు, వేర్ హీ లివ్డ్. ఈ డస్ డిడ్ తీసేసి ఈ వేర్ డస్, ఈ డస్ ఉండదని చెప్పా కదమ్మా ఇందాక కూడా, ఆ డస్ తీసేసి ఇక్కడ ఉన్న సెంటెన్స్ ని P2 లో రాస్తాం. ఇందాక కూడా మనం అదే చెప్తున్నాం. డస్ హీ లివ్, డస్ హీ స్పీక్ ఫ్రెంచ్ అంటే డూ హీ స్పీక్, డస్ హీ స్పీక్ ఫ్రెంచ్ అంటే డస్ తీసేసి హీ ఆస్క్డ్ ఇఫ్ హీ స్పీక్ ఆర్ ఇఫ్ హీ స్పోక్ ఫ్రెంచ్, అంతే. ఈ డస్ అనేది ఉండదు. అర్థమైందా? అర్థమైందమ్మా? దట్ ఈస్ అబౌట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇన్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఓకే, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎందులో కన్వర్ట్ చేయాలో అర్థమైంది కదా. దట్ ఈస్ యువర్ క్లాస్. హ్యావ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్ యూ. జై విద్యాశక్తి, జై హింద్, జై